సంకటహర గణేశ చతుర్థి పండుగకు సంబంధించిన పురాణకథ చాలా అందంగా ఉంటుంది. దీనిని సంకటహర చతుర్థి లేదా తిలక చతుర్థి అని కూడా పిలుస్తారు. పురాణకథ: ఒకప్పుడు కాశీపురంలో భక్తి, ధర్మాల నిండిన రాజు చంద్రచూడుడు పాలించేవాడు. అతనికి ధర్మపత్ని అయిన సుందరవతి ఉండేది. సుందరవతి ఎంతో సత్పాత్రురాలు, కాని వారికి సంతానం లేదు. సంతానం కోసం ఎన్నో వ్రతాలు, యాగాలు చేసినా ఫలితం రాలేదు. ఒక రోజు అరణ్యంలో వేటకు వెళ్లిన రాజు దారితప్పి ఒక మహర్షి ఆశ్రమానికి చేరాడు. అక్కడ మహర్షి అతనికి గణేశుని సంకటహర చతుర్థి వ్రతం చేయమని సూచించాడు. వ్రతం ప్రాముఖ్యత: మహర్షి చెప్పిన విధంగా ప్రతిమాసం కృష్ణపక్ష చతుర్థి రోజున ఉదయం ఉపవాసం చేసి, సాయంత్రం గణపతిని పాలు, అక్షత, దుర్వ, కుసుమాలతో పూజ చేయాలి. ఈ వ్రతం చేసే వారు ఎటువంటి సంకటాల నుండి బయటపడతారు, సంతానం, ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తాయి. కథలో మలుపు: రాజు, రాణి ఇద్దరూ సంకటహర చతుర్థి వ్రతాన్ని 21 నెలలు నిరంతరంగా చేశారు. ఆ తరువాత వారికి అందమైన కుమారుడు పుట్టాడు. కాని ఒకసారి రాజు మానవ లోపం వల్ల ఆ వ్రతాన్ని 1 నెల మానేశాడు. వెంటనే ఆ కుమారుడు తీవ్రమైన వ్యాధికి గురయ్యాడు. దీంతో రాజు మళ్లీ గణపతిని ఆరాధించి వ్రతాన్ని కొనసాగించగా, కుమారుడు కోలుకొని సుఖసంతోషాలతో జీవించాడు. మరొక ప్రసిద్ధ గాథ: మహాభారతంలో కూడా సంకటహర చతుర్థి ప్రాముఖ్యత ఉంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు దుర్గతులను ఎదుర్కొన్నారు. అప్పుడు వ్యాసమహర్షి వారికి గణపతి వ్రతం చేయమని ఉపదేశించాడు. అలా చేసిన తరువాత వారి కష్టాలు తొలగి విజయాలు వరుసగా వచ్చాయి. ఫలితం: సంకటహర గణేశ చతుర్థి వ్రతం చేసినవారికి కష్టాలు తొలగిపోతాయి, ఐశ్వర్యం పెరుగుతుంది, శత్రువులు దూరమవుతారు, సంతానం, ఆయురారోగ్యం, విజయాలు లభిస్తాయి.